బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నూతనంగా నిర్మించనున్న అదనపు బ్లాక్ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవనాలను నిర్మించిన విషయం తెలిసిందే. నల్గొండ జిల్లాలో మాత్రం గతంలో నిర్మించిన పాత భవనంలోనే జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు పలు జిల్లా అధికారుల కార్యాలయాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న సమావేశ మందిరం కేవలం 250 ఫీట్ల సామర్థ్యంతో ఉన్నందున తరచూ నిర్వహించే పెద్ద సమావేశాలు, సమీక్షా సమావేశాలకు ఈ హాలు సరిపోకపోవడం, డిఎంహెచ్ఓ, డిఈఓ వంటి మరికొన్ని కార్యాలయాలు జిల్లా కలెక్టర్ కార్యాలయం బయట ఉండటం వలన ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం కొనసాగుతున్న నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలోనే 40 కోట్ల రూపాయలతో అదనపు బ్లాక్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గత నెల 28న ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు అదనపు బ్లాక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అయితే బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నూతనంగా నిర్మించనున్న అదనపు బ్లాక్ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ 40 కోట్ల రూపాయలతో 82,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో G+2 విధానంలో ఈ అదనపు బ్లాక్ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. ఈ బ్లాక్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, ఎలివేషన్, అత్యాధునిక డిజైన్లతో భవనాన్ని నిర్మించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న 250 ఫీట్ల సామర్థ్యం కలిగిన సమావేశ మందిరం సమీక్షా సమావేశాలకు, ఇతర పెద్ద సమావేశాలకు సరిపోకపోవడం లేదని, తాను ఆర్ఎండ్బి శాఖ మంత్రి దృష్టికి తీసుకొచ్చిన వెంటనే అదనపు బ్లాక్ను మంజూరు చేయడం పట్ల ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. నూతన అదనపు బ్లాక్ భవన నిర్మాణాన్ని 8 నుండి 10 నెలల వ్యవధిలో పూర్తి చేయనున్నామని ఆమె వెల్లడించారు. ఇన్ఛార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ రాజ్ కుమార్, రోడ్లు భవనాలు శాఖ చీఫ్ ఇంజనీర్ రాజేశ్వర్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ ఇంజనీర్లు ఫనీజా, గణేష్, ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి వై అశోక్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, కలెక్టర్ కార్యాలయ ఈవో మోతీలాల్, ఇతర అధికారులు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు శాస్త్రయుక్తంగా పూజలను నిర్వహించి అదనపు బ్లాక్ నిర్మాణ పనులను ప్రారంభించారు.